హాయ్ ఫ్రెండ్స్, ఒకేసారి 60,244 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 60,000 అంటే ఏం చిన్నా చితకా నెంబర్ కాదండి, అది చాలా పెద్ద నెంబర్. మరి అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చెయ్యాలి అనంటే అద్భుతమైన కమిట్మెంట్ ఉండాలి ఆ ముఖ్యమంత్రి లోపల. యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ప్రకటించారు అన్నది వెంటనే చేసి చూపించారు. ముఖ్య అతిథిగా అమిత్ షా గారిని ఆహ్వానించారు. జూన్ 15వ తేదీన ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. 60,244 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. బహుశా ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు. నేను మీకు కావాలంటే సరదాగా కొన్ని దేశాలకు సంబంధించి, మా భారతదేశంలోనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను, అర్థమైపోతుంది. ఇదేమి చిన్న నెంబర్ కాదు 60,244 అన్నది. అంతేకాదు, యోగి ఆదిత్యనాథ్ గారు మహాకుంభమేళా సమయంలో అది విజయవంతమైన తర్వాత అక్కడ డ్యూటీ చేసిన 75,000 మంది పోలీసులకు వారం రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ ఇచ్చారు. మీకు ఇష్టం వచ్చినట్టు వారం రోజులు హ్యాపీగా లీవ్ ఉపయోగించుకోండి అని చెప్పి 75,000 మంది పోలీసులకు పెయిడ్ లీవ్ అనేది ఇచ్చారు అదనంగా. దాంతోపాటు ఆ 75,000 మంది పోలీసులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల బోనస్ ఇమ్మీడియట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేశారు. అంతేకాకుండా మహాకుంభ సేవా మెడల్ ఆ 75,000 మంది పోలీసులకు ఒక్కొక్కరికి అందించారు. సో ఈ స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ కు 2017 నుంచి అద్భుతమైన పవర్స్ ఇచ్చారు, ప్రక్షాళన చేశారు, రిక్రూట్మెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు చేసింది చాలా చాలా పెద్ద రిక్రూట్మెంట్, ఒక మహా రిక్రూట్మెంట్, ఒక మహా మేళా అని చెప్పాలి, ఒక మెగా మేళా అని చెప్పాలి పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించి. అందులో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. 60,244 మంది జీవితాలలో మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలలో కూడా దీపాన్ని వెలిగించారు యోగి ఆదిత్యనాథ్ గారు. అయితే తాను డైరెక్ట్ గా వాళ్ళందరికీ ఏవో ఆ జాయినింగ్ ఆర్డర్స్ అవన్నీ పంపించకుండా ఒక చక్కటి కార్యక్రమం లాగా చేసి అమిత్ షా గారిని ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. వారిని ఆహ్వానించి అమిత్ షా గారిని వేదిక మీద శాలువా వేసి సత్కరించి అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని అమిత్ షా గారికి అందించి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ 60,244 మందికి జాయినింగ్ ఆర్డర్స్ ఇప్పించారు. సరే, అంతమందికి అమిత్ షా గారి చేతుల మీదుగా డైరెక్ట్ గా ఇప్పించడం కష్టం కాబట్టి కొంతమందికి అమిత్ షా గారి చేతుల మీదుగా ఇప్పించారు. ఆ తర్వాత మిగతా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ అక్కడే ఇచ్చారు. ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి అక్కడికి వచ్చిన ఆ యువ కానిస్టేబుల్స్ అందరి లోపల కూడా. అన్నట్టు ఒక్కొక్కరికి ప్రస్తుతం బేసిక్ పే 21,700 రూపాయలు వస్తుంది. అంటే గ్రాస్ శాలరీ, వాళ్ళ చేతుల లోపలికి వచ్చే శాలరీ దాదాపు 40,000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటు మిగతా అలవెన్సులు అవన్నీ కూడా ఉంటాయి. అంటే యాన్యువల్ శాలరీ ఒక రకంగా చూసుకుంటే 4,80,000 రూపాయల ప్యాకేజ్ ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ కు ఉత్తరప్రదేశ్ లో ముడుతుంది. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ వీళ్ళందరూ చాలా అద్భుతంగా, పోలీస్ యూనిఫామ్ కు సంబంధించి ఒక రూల్ ఉంది, ట్రైనింగ్ లో మీరు ఎంత ఎక్కువగా చెమటోడిస్తే మీ పోలీసు ఉద్యోగంలో అంత తక్కువ రక్తం చిందిస్తారు అనేది పోలీసులలో ఒక నానుడి ఉంది. ట్రైనింగ్ లో ఎంత అద్భుతంగా మీరు ఎంత క్రమశిక్షణతో దాన్ని పూర్తి చేస్తే అంత తక్కువగా మీరు రక్తాన్ని చిందించాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఆ టెక్నిక్స్, ఆ ట్రైనింగ్ అన్ని కూడా చాలా అద్భుతంగా నేర్చుకోండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు. కొత్తగా నియమితులైన పోలీస్ కానిస్టేబుల్స్ ని ఉద్దేశించి వారు మాట్లాడడమే కాకుండా అమిత్ షా గారు కూడా అండి చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. అక్కడ అమిత్ షా గారు ఒకే మాట చెప్పారు, లంచం లేదు, రికమెండేషన్ స్లిప్స్ లేవు, ఫేవరెటిజం లేదు, ఈ క్యాస్టిజం లేదు. 60,244 మంది యువతకు వాళ్ళ మెరిట్ మీద, కేవలం వాళ్ళ మెరిట్ మీద మాత్రమే ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ 3 మంత్రాలను గుర్తుపెట్టుకోండి, సర్వీస్, సెక్యూరిటీ అండ్ సెన్సిటివిటీ. ఈ 3 ఎస్ మంత్రాలను గుర్తుపెట్టుకుని ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ను కాపాడడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ జీవితాలలో, దళితుల జీవితాలలో, ట్రైబల్ కమ్యూనిటీస్ జీవితాలలో వెలుగు నింపాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చూస్తూ ఉన్నారు. వెనుకబడిన వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడానికి ఎన్నెన్నో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొని వచ్చారు. ఇక మరోపక్క నక్సలిజం విషయానికి వస్తే, ఒకప్పుడు మన భారతదేశంలో 11 రాష్ట్రాలలో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి నక్సలిజం ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే కన్ఫైన్ అయ్యింది. అంత అద్భుతంగా నక్సలిజం ను అణిచివేయడం జరిగింది. 2026 మార్చి కల్లా భారతదేశంలో నక్సలైట్ అనే వాళ్ళు ఉండరు, నక్సల్ ఫ్రీ భారతదేశంగా చేయాలి అని చెప్పి మేము కంకణం కట్టుకున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ లో మేమందరం కూడా పనిచేస్తున్నాం. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ లో అద్భుతంగా పనిచేస్తాయి.
కొత్త భారతదేశాన్ని సృష్టించడానికి మనందరం కలిసి ప్రయత్నం చేయాలి అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు. ఎప్పుడు కూడా అండి 60,244 ఉద్యోగాలు ఒకేసారి ఒకే వేదిక మీద నుంచి ఇవ్వడం అన్నది ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య కాలంలో నేనైతే ఎప్పుడు చూడలేదు. సరదాగా కొన్ని లెక్కలు తీసుకొని మనం చూస్తే తెలంగాణ స్టేట్ పోలీస్ స్ట్రెంగ్త్ ఎంత అండి? 50,000 మంది. 50,000లో 20% అంటే ఎంత? 10,000. 10,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకే రోజు ఒకే వేదిక మీద నుంచి ఎప్పుడైనా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏమైనా ఇచ్చారా? ఒక 10,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకే వేదిక మీద నుంచి ఒకే రోజు ఇచ్చేయాలి. అలా ఎప్పుడైనా జరిగిందా? నాకు తెలిసి జరగలేదు. మీకేమైనా డేటా ఉంటే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్ట్రెంగ్త్ 52,000. అందులో 20% అంటే ఎంత? 10,400 మంది. సో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో గత 10-11 సంవత్సరాలలో 10,400 మంది పోలీస్ కానిస్టేబుల్స్ కు ఒకే వేదిక మీద నుంచి ఉద్యోగాలు ఇచ్చారా? సరదాగా సింగపూర్ తీసుకుందాం. చాలా చిన్నది మనకు తెలుసు, అందుకే మనము పర్సెంటేజ్ లో సరదాగా మాట్లాడుతున్నాం. సింగపూర్ పోలీస్ స్ట్రెంగ్త్ 11,500 మంది. అందులో 20% అంటే ఎంత అండి? 2,300. సో ఎప్పుడైనా ఒకేసారి సింగపూర్ లో ఈ మధ్య కాలంలో 2,300 మందికి పోలీస్ ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చారా ఒకే వేదిక మీద నుంచి? చెక్ చేసుకొని చెప్పండి. నాకు తెలిసి లేదు. అమెరికాకు వెళదామా? పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకోండి. 82,014 మంది పోలీసులు ఉంటారు. సరే, ఇంకా సివిల్ దాంట్లో ఉండే పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కలిపితే 1,00,000కు పైగా దాటుతుంది. డ్రెస్ యూనిఫామ్ వేసుకునేటటువంటి పోలీసులు ఎంతమంది అంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 82,000 మంది. సో అందులో 20% అంటే ఎంత అండి? 16,400. ఎప్పుడైనా కాలిఫోర్నియా రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాలలో 16,400 ఉద్యోగాలు ఒకే రోజు ఒకే వేదిక మీద నుంచి ఇచ్చారేమో ఒకసారి చూడండి, తెలుసుకోండి. టెక్సాస్ రాష్ట్రం ఉంది, చాలా పెద్ద రాష్ట్రం అమెరికాలో. 81,000 మంది పోలీసులు పనిచేస్తారు టెక్సాస్ రాష్ట్రంలో. అందులో 20% అంటే ఎంత? 16,200 మంది. ఎప్పుడైనా 16,200 మందికి ఒకే రోజు ఒకే వేదిక మీద నుంచి పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారేమో టెక్సాస్ రాష్ట్రంలో? ఎక్కడైనా చూడండి. ఎప్పుడైనా సరే ఇచ్చారేమో జస్ట్ లెక్కలేసి చూడండి. ఉత్తరప్రదేశ్ పోలీస్ స్ట్రెంగ్త్ 3,10,000. అందులో 20% అంటే ఎంత అండి? 60,000. 60,244 మన లెక్క ప్రకారం చూస్తే దాదాపు. సో 20% ఉద్యోగాలు అంటే ఉన్న స్ట్రెంగ్త్ కంటే 20% ఉద్యోగాలు ఒకే రోజు సింగిల్ షాట్ లో ఇచ్చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. అంటే ఎంత పెద్ద మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరగాలి ఒకసారి ఆలోచించండి. అక్కడ రాత పరీక్షలు కానీ, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించిన పరీక్షలు కానీ, అంటే ఏ రేంజ్ లో ఏ స్థాయిలో ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో ఎంత భారీ స్థాయిలో నిర్వహించి ఉండాలో ఒకసారి చూడండి. నిర్వహించిన తర్వాత ఊళ్ళు గడిచిపోయి తాత్సారం చేసి కోర్టులకెక్కి పిచ్చ వేషాలన్నీ చాలా రాష్ట్రాలలో చేస్తుంటారు. చాలా దందాలు మతలబులు జరుగుతూ ఉంటాయి. లంచాలు పనిచేస్తూ ఉంటాయి కొన్ని రాష్ట్రాలలో. ఇక కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఇక ఏ స్థాయిలో ఉండేదో ఇక చెప్పలేం. అయితే లంచం, లేకపోతే రికమెండేషన్ అన్న తీసుకురావాలి రకరకాల ఉద్యోగాలకు. ఒక టీచరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలి అని అంటే మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా చుట్టుపక్కల మా బంధువులలో టీచర్స్ ఆయన కాళ్ళు పట్టుకోవాలా, ఈయన కాళ్ళు పట్టుకోవాలా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా, ఒక స్వీట్ ప్యాకెట్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కూర్చోవడము, మాట్లాడము, సార్ అనడము. ఇక లంచాలు ఇచ్చేవాళ్ళ ఏమి ఇచ్చేవాళ్ళని నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు చెప్తూ ఉన్నాను. అంత కింద మీద పడేవాళ్ళండి. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైన ట్రాన్స్పరెన్సీతో 60,244 ఉద్యోగాలు ఒకే రోజు ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ గారు. అంతేకాదు, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. డీజీపీ మాట్లాడారండి, ఉత్తరప్రదేశ్ డీజీపీ. వారు ఏం చెప్పారంటే, యోగి ఆదిత్యనాథ్ గారు డీజీపీ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. ఏంటంటే 60,244 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. సరే, వాళ్ళందరినీ మనము జూన్ 15వ తేదీన ఇక్కడ మనం పిలుస్తూ ఉన్నాము, ఒక ప్రదేశానికి పిలిచి అక్కడ మనం వాళ్లకు ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి లెటర్స్ ఇస్తూ ఉన్నాము. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి రావాలి? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 73 జిల్లాల నుంచి, రకరకాల గ్రామాల నుంచి వీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా వస్తారు వాళ్ళందరూ? మనమే వాళ్ళని తీసుకొని రావాలి. వాళ్ళని తీసుకురావడానికి బస్సులు ఏర్పాటు చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండడానికి ఫస్ట్ వాళ్లకు వసతి ఏర్పాటు చేయండి, వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేయండి. అంతేకాదు, రకరకాల ప్రాంతాల నుంచి ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న మనం ఎక్కడైతే ఈ నియామక పత్రాలు ఇస్తున్నామో అక్కడికి వస్తున్నారు కదా, ఆ వచ్చే దారిలో వాళ్లకు ఫుడ్కి ప్రాబ్లం కావద్దు, నీళ్లకు ప్రాబ్లం కావద్దు. సో ఆ బస్సులన్నింటిలో కూడా నీళ్లు రెడీగా పెట్టుకోండి. మధ్యలో ఎక్కడైనా బస్సు ఆగి వాళ్ళకి ఆహార పదార్థాలు తీసుకుంటారు కదా, దానికి కావాల్సినటువంటి పేమెంట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జేబుల్లో నుంచే వెళ్ళాలి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాగినా లంచ్ కాగినా సరే నీళ్ల బాటిల్స్ సిద్ధంగా ప్రతి బస్సులో ఉండాలి. అసలే ఎండాకాలం, కొంతమంది ఎక్కువ దూరం ప్రయాణం చేసి సోర్స్ వచ్చి పడిపోవడమో లేకపోతే సొమ్మసిల్లడం ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. అందులో అమ్మాయిలు కూడా వస్తున్నారు చాలా మంది కానిస్టేబుల్స్. సో ఏం చేయండి అంటే, ప్రతి బస్సులో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టండి. ఎప్పుడైనా వాళ్ళకి కాస్త డల్ అనిపించినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీళ్ళలో కలుపుకొని తాగుతారు, సమ్మర్ కాబట్టి. దాంతోపాటు
ఇంతమందిని ఒకేసారి తీసుకొస్తున్నాం కాబట్టి ఏమైనా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో. సో వాళ్ళకి ఇష్యూ రాకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ లెటర్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు కూడా రెడీగా డాక్టర్స్ ఉండాలి వాళ్ళతో పాటు ప్రతి బస్సులోనూ. అలాగే ఫార్మసీకి సంబంధించినటువంటి బేసిక్ మెడిసిన్ అవన్నీ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఉండాలి, చూసుకోండి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు డీజీపీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వారికి చెప్పారు. డీజీపీ గారండి ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. డీజీపీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పారు, ప్రతి బస్సులో నీళ్లు పెట్టాం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాం, డాక్టర్లను పెట్టాం, ఫార్మసీకి సంబంధించిన ఏమేమి మెడిసిన్ ఉన్నాయో అవన్నీ మేము పెట్టాం. మధ్య మధ్యలో వాళ్ళు ఆగి వాళ్ళు భోజనం చేస్తారు కదా, అక్కడ కూడా మొత్తం పేమెంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడము, వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడము అవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంది. దీనికోసం అదనంగా కొంత డబ్బును యోగి ఆదిత్యనాథ్ గారు కేటాయించారు అని చెప్పి డీజీపీ మాట్లాడారు. పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో అండి అన్ని బస్సులు ఆగాయి. 60,000 మందిని తీసుకురావాలంటే 60,244 మందిని తీసుకురావాలంటే ఎన్ని బస్సులు కావాలి, ఎన్ని రైళ్లు వస్తాయి, ఒకసారి ఆలోచించండి. ఇంత కాంప్లెక్స్ నెట్వర్క్ ని, ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ ని కూడా నల్లేరు మీద నరకలాగా హ్యాండిల్ చేసి పారేశారండి యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని పర్ఫెక్ట్ గా ఆ డీజీపీ గారు ఆ కింది స్థాయి దాకా తీసుకొని వెళ్ళడము, రకరకాల డిపార్ట్మెంట్స్ ని ఎంగేజ్ చేయడము, ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత బాగా చేయాలి అన్నది యోగి ఆదిత్యనాథ్ గారిని మనం చూసి నేర్చుకోవచ్చు. అలాగే అమిత్ షా గారు అక్కడికి వచ్చారు. అమిత్ షా గారు చాలా చాలా సంతోషించారు తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు. ఎందుకంటే తాను కేంద్ర హోంశాఖ మంత్రి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో పోలీసులు రిక్రూట్ అయినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేసినా మళ్ళీ ఓవరాల్గా వీళ్ళందరూ కూడా పైన ఉన్నటువంటి ఎస్పీలకు, ఆ ఎస్పీలు మళ్ళీ ఆ డీజీపీలకు రిపోర్ట్ చేయాల్సిందే. ఈ డీజీపీలు వీళ్ళందరూ మళ్ళీ ఫైనల్గా ఎవరికి రిపోర్ట్ చేస్తారు చూస్తే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి కిందకే వాళ్ళందరూ వస్తారు అంతర్గతమైన భద్రతకు సంబంధించి. అందుకని చెప్పి అమిత్ షా గారిని అక్కడికి పిలిపించారు. చాలా చాలా విషయాలు అక్కడ షేర్ చేసుకున్నారు ఆ మీటింగ్ లోపల. యోగి గారు అలాగే అమిత్ షా గారు డేటా చెప్పారు, చాలా నెంబర్స్ మాట్లాడారు. అలాగే యోగి గారు అయితే ఈరోజు ఒక పేద తల్లిదండ్రుల యొక్క కుమారుడు, పేద తల్లిదండ్రుల యొక్క కుమార్తె కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యారు. వాళ్ళు ఈరోజు మన ఉత్తరప్రదేశ్ను చూసుకోవడంలో, మన ఉత్తరప్రదేశ్ యొక్క లా అండ్ ఆర్డర్ను, ఆ సెక్యూరిటీని శక్తివంతం చేయడంలో వాళ్ళు కూడా ఈరోజు భాగస్థులు అవుతూ ఉన్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఇది విన్నటువంటి వాళ్ళండి నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒక్కసారి ఆ డేటా మొత్తం పరిశీలించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 20% ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఒకే దెబ్బలో, ఒకే షాట్లో రిక్రూట్ చేస్తున్నారా లేదా, అసలు అంతా అన్ని ఉద్యోగాలు సృష్టించగలుగుతూ ఉన్నారా లేదా మన రాష్ట్రాలలో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించండి. నిరుద్యోగ యువత ఏ స్థాయిలో పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఏ స్థాయిలో ఇస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఒకసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అదే విషయం. ధన్యవాదాలు.